హైదరాబాద్లోని మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో అయితే ఒక ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. పెద్దయ్యాక తల్లిదండ్రులు పోషించే పిల్లల్ని చూస్తుంటారు, కానీ పెద్దయ్యాక తన ప్రేమకి అడ్డొస్తుందని సొంత తల్లిని అతి కిరాతకంగా చంపిన కూతురు ఇషిక. ఈ ఘటన గత సంవత్సరం 2025 మేలో చోటు చేసుకుంది. అయితే ఇప్పుడైతే పోలీసులు ఈ మర్డర్ పైన ఇన్వెస్టిగేషన్ చేయగా షాకింగ్ విషయాలు అయితే వాళ్ళు చెప్పసాగారు. పెద్దయ్యాక తల్లిదండ్రులను పోషించాల్సిన పిల్లలే అతి కిరాతకంగా తల్లిదండ్రులే వారి ప్రేమకు అడ్డు వస్తున్నారని సొంత తల్లిదండ్రులనే చంపేస్తున్న సమాజంలో మనం ఉన్నామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మొన్న చూసుకుంటే కూకట్పల్లిలో తన తల్లిని చంపేసింది ఒక యువతి. అదే ఘటన ఇప్పుడు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్లో చోటు చేసుకుంది. 40 ఏళ్ళ ఈ యువతి వేరే రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. భర్త, భార్య, బంగారం లాంటి 2 పిల్లలు. సో కుటుంబ పోషణ నిమిత్తమై పోషించుతుండగా తన సొంత భర్త తనని వదిలేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. సో తన భర్త వదిలేసిన క్రమంలో వేరే ఇళ్లల్లో పాచి పని చేస్తూ, కూలి పని చేస్తూ తన సొంత పిల్లల్ని వారికి ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్న వారి కోసం, వారి పిల్లల కోసం అహర్నిశలు కష్టపడుతూ పాచి పని చేయసాగింది. అయితే ఈ క్రమంలో తన పెద్ద కూతురికి పెళ్లి చేయగా చిన్న కూతురైన ఇషిక, తిన వయసు 17 సంవత్సరాలు. ఇషిక వేరే యువకుణ్ణి ప్రేమించసాగింది. వీరి ప్రేమని వారి తల్లి అంగీకరించలేదు. అయితే వీరి ప్రేమను అంగీకరించకపోవడం, చదువుకోమని చెప్పిన తను చదువుకోను, నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని గట్టిగా ఇషిక చెప్పసాగింది. తన తల్లి లేదు, నువ్వు ఇప్పుడు చదువుకో, తర్వాత ఫ్యూచర్లో నీకు మేమే మ్యారేజ్ చేసామని చెప్పిన తను వినకుండా నేను చదువుకోను, అతన్నే పెళ్లి చేసుకుంటానని ఇషిక చెప్పసాగింది. ఇషిక మోంటిరాజ్ని గత సంవత్సరాల నుంచి ప్రేమిస్తుంది. అయితే వీరి ప్రేమకి వారి తల్లి అంగీకరించకపోవడంతో కన్న తల్లినే చంపడానికి సిద్ధపడింది ఇషిక. ఇది ఈ విధంగా ఉండగా ఒకరోజు తన అక్క ఇంట్లో నుండి వేరే వర్క్ మీద బయటికి వెళ్ళగా తన తల్లి ఒంటరిగా ఉన్న తన తల్లిని చూసి దాడి చేసి తన తల్లిని అతి కిరాతకంగా చంపించింది. సో తన తల్లికి సంబంధించిన సెల్ ఫోన్స్ కానీ, డీటెయిల్స్ కానీ స్విచ్ ఆఫ్ చేసి తన మంచం కిందనే తన తల్లిని చంపి పూడ్చిపెట్టింది ఇషిక. సో అక్క తన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని రాగా తల్లి ఏదని ప్రశ్నించగా, ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఏటో వెళ్ళిపోయింది, నాకు కూడా తెలియదని వంకర సమాధానాలు ఇచ్చింది ఇషిక. ఇది ఈ విధంగా ఉండగా తల్లి కోసం తను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామన్నా ఇషిక ఎటువంటి సమాధానం చెప్పలేదు. అయితే తరువాతి రోజు ఇంట్లో వెళ్ళి చూడగా తను ఒక బీస్మెంట్లా వేసి తన తల్లి శవాన్ని కప్పిపుచ్చి ఎటువంటి అనుమానం రాకుండా చేసింది. అయితే తన సోదరి ఇది ప్రశ్నించగా, లేదు రంధ్రాలుగా ఉంది, ఎలుకలు వస్తున్నాయి, అందుకే ఈ విధంగా నేను పనిచేశానని ఇషిక సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే తన తల్లి కనబడట్లేదు, తన తల్లికి సంబంధించిన కొన్ని డబ్బులు కానీ, చిట్టీలో డబ్బులు కానీ, మరి బంగారం కానీ ఈ విధంగా ఇవి తీసుకోవడానికి, రికవరీ చేయడానికి 2 కూతుర్లు అయితే వెళ్ళి అడగగా ఎఫ్ఐఆర్ లెటర్ ఉంటేనే డబ్బులు తిరిగి ఇస్తామని వాళ్ళు చెప్పడంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. సో ఈ విధంగా కేసు ఫైల్ చేసిన పోలీసులకి ఈ కేసు పైన ఇన్వెస్ట్ చేసే క్రమంలో తన తల్లి చనిపోయిన తర్వాత మోంటిరాజ్తో యాదగిరిగుట్టలో వివాహం చేసుకుంది ఇషిక. తన తల్లిని చంపినప్పుడు తన వయసు 17 సంవత్సరాలు మాత్రమే. అయితే మోంటిరాజుని వివాహం చేసుకొని తన ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల తల్లికి సంబంధించిన వెహికల్ని అమ్మడానికి రామ్కోటికి వెళ్ళగా రామ్కోటిలోని ఒక వెహికల్ షాప్లో తన తల్లికి సంబంధించిన వెహికల్ని అమ్మడానికి ట్రై చేశారు. కానీ అక్కడ అధికారులు ప్రశ్నించడం, డీటెయిల్స్ అడగడం, దీంతో అక్కడి నుంచి వాళ్ళు భయపడి వచ్చేశారు. ఇది అనుమానంగా ఉండడంతో ఆ షాప్ ఓనర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వగా ఈ వెహికల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని చూసుకుంటే తన తల్లి పేరు అయితే వచ్చింది. ఇది తెలుసుకున్న పోలీసులు ఏదో అనుమానంగా ఉందని తమదైన స్టైల్లో వారిని ప్రశ్నించగా ఉన్న నిజం ఒప్పుకున్నారు. సొంత తల్లినే కాటికి పంపించా, తన ప్రేమకు అడ్డొస్తుందని నా తల్లిని చంపి నా మంచం కిందే పూడ్చిపెట్టా అని చెప్పసాగింది. ఎటుపోతుంది సమాజం? పోషించి ప్రేమించి పెద్ద చేసిన తన సొంత తల్లినే అతి కిరాతకంగా చంపేసింది తన తల్లిని.
ఈ విధంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. స్థానికులే భయపడిపోతున్నారు. సొంత తల్లిని చంపే ఆలోచన ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.